నామమునకు స్తోత్రములు కలుగుగాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని వినడానికి మనమందరం కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒకసారి చూడండి, ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అనేకుల వలె ఉండక నిష్కపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందుకే ప్రేమించిన పలుకుతారు మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మరొకసారి మీ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరముతో మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయములు, మనస్సును మాకు అనుగ్రహించి మీ నామములకు మహిమ ఘనత ప్రబోధన చేసుకోమని వేడుకుంటున్నాం. ప్రభువా, నన్నుగా మీరు మరుగుపరిచి నాలో నుంచి మీరు సూటిగా మాట్లాడమని వేడుకుంటున్నాం. నా నాలుకను, నా పెదవులను, నా స్వరమును, నా నోటిని ప్రభువా, నా ఆలోచనలు, తలంపులను యావత్తు కూడా మీ అగ్నితో కాల్చండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. నీ పరలోకపు మన్నాలు, నీ పరలోకపు ఆత్మీయ ఆహారమును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దానిగా మీరు మరుగుపరిచి ప్రభువా మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావితం చేసుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు అని ఒకసారి గమనిస్తే ఓ చక్కటి మాట చెబుతూ ఉన్నాడు. ఏంటి ఆ మాట ఒకసారి చూస్తే, కావున ఇట్టి సంగతులకు చాలిన వాడు ఎవడు? ఎట్టి సంగతులకు పైన చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా మనం చూసేసాం, చదివేసాం. ఆ పైన వాటన్నిటి విషయంలో ఇట్టి సంగతులకు చాలిన వాడు ఎవడు? ఎవరైనా ఉన్నాడా అంటే ఒక్క ఆయన మాత్రమే ఉన్నాడు. ఆయనే నీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. కారణం అంటే మనం చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదవాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఎవరి స్వాధీనంలో ఉన్నాయట? మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు జీవము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి అంటున్నాడు ఆయన. కాబట్టి నువ్వు ఆ విషయాన్ని గమనించి ఇట్టి సంగతులకు చాలిన వాడు ఎవడయ్యా అంటే ఆయన మాత్రమే చాలిన వాడు, ఇంకెవ్వరు కూడా లేరు అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా చూస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తప్ప మరణం జయించిన వాడి లోకంలో ఎవరు కూడా లేరు. లాజరు లేచాడు, చనిపోయాడు. ఏసావుని లేపినాడు, వాడు చనిపోయినాడు. అలాగొక యవనస్తుడు యేసుప్రభువే ముట్టి పాలను ముట్టి లేపినాడు, వాడు చనిపోయినాడు. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఇలాగ కొంతమంది లేచినారు, మరలా చనిపోయినారు. కానీ ఆయన ఒక్కడు మాత్రమే చనిపోయి మరలా 3వ దినాన లేచినటువంటి వాడు ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు కూడా లేరన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే వాక్యం అంటుంది ఆయన గురించి మొదటి నుంచి చెప్పబడుతున్నటువంటి మాట, మొదటి నుంచి చెప్పబడుతున్నటువంటి ప్రవచనం, మొదటి నుంచి ఆయన గురించి వివరిస్తున్నటువంటి ఆ యొక్క విషయం ప్రేమ దేవుడ. ఏంటో విషయం అంటే ఒక ఆయన లోకానికి వస్తాడు, కన్యక అయినటువంటి గర్భంలో పుడతాడు. పుట్టినటువంటి ఆయన మీ పాపముల కొరకు మరణిస్తాడు. తర్వాత 3వ దినంలో ఆయన మరలా లేస్తాడు. తన ప్రాణమును ఆయనే పెట్టుకుంటాడు, తన ప్రాణమును ఆయనే తీసుకుంటాడు. ఆ సర్వాధికారము ఆయనే ఇవ్వబడిందని వాక్యము ఘోషిస్తా ఉంది. వాక్యము ప్రేమ దేవుడు గంటాపదంగా మనకు చెబుతా ఉంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని అందుకే ఇక్కడ ఇట్టి సంగతులకు చాలిన వాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఆయన మాత్రమే అన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. ఇంకేమంటున్నాడు కింద? మేము దేవుని వాక్యమును కలిపి, దేవుని వాక్యమును
చేసుకున్న మాట. దేవుని వాక్యమును కలిపి ఈ చెరిపెడిన వాటిని రౌండప్ చేసుకోవడం. దేవుని వాక్యమును కలిపి చెరిపి అనేకుల వల్ల మేము ఉండ కనుక వాక్యాన్ని కలిపి చెరిపి అంటే చెడగొట్టే బోధకులు, చెడు బోధకులు, దుర్బోధకులు, దొంగ బోధకులు, తోడేలు వంటి బోధకులు ఈ లోకంలో బయలుదేరినారు. మీ అందరూ ఒక ప్రశ్న, ఎంగిలి ప్లేట్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ? మామూలుగా అయితే బయట పారేస్తారు. అదే ప్లేట్ తీసుకొచ్చి దాన్ని పాలు వేసుకొని, అదే ప్లేట్ లో మంచి భోజనం బిర్యానీ వేసుకొని తినగలమా? తినొచ్చుగా. నువ్వు తిన్న ప్లేటేగా, నువ్వు తిని పెట్టిన ప్లేటే కదా. నువ్వు తినే ప్లేట్ ఎందుకు తినకూడదు? వై? ఎందుకు తినకూడదు? తప్పేంటి? నువ్వు తిని పెట్టేసినటువంటి ప్లేటే కదా. ఎంగిలైపోయిందా? నీ ఎంగిలేగా. మురికి ప్లేట నువ్వు చేసిన మురికిగా. మురికి దాంట్లో నువ్వు తినేప్పుడు పెట్టేవాడితే మళ్ళా వేసుకొని తిను. ఒకప్పుడు భర్త తిన్నటువంటి ప్లేట్ లో భార్య తినేది ఒకప్పుడు, ఇప్పుడుగా. కానీ భర్త తిన్న ప్లేట్ లోనే భార్య ఖచ్చితంగా తినేది. ఆయన తిన్న ప్లేట్ లోనే తినేది. ఎందుకు అంటే ఆయనకిచ్చే గౌరవం. ఆయన తిన్న ప్లేట్ లో తినడం అంటే ఆయనతో కలిసి ప్రయాణం చేస్తుందని అర్థం, ఆయనతో కలిసి జీవనం చేస్తుందని అర్థం, ఆయనతో కలిసి సహజీవనం చేస్తుందని అర్థం, ఆయనతో కలిసి నడుస్తుందని అర్థం, ఆయనతో కలిసి ప్రయాణం చేస్తుందని అర్థం, ఆయనతో కలిసి జీవిస్తుందని అర్థం. నువ్వు ఆ విషయాన్ని గమనించాలి. ఆయన లేకపోతే నేను లేను అని చెప్పేటువంటి దాని అర్థం. ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఇప్పటి కాలంలో మనం చూస్తే ఆ ఎంగిల్ ప్లేట్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మనం తిన్న ప్లేట్, ఎంగిల్ ప్లేట్ అనేదానికన్నా మనం తిన్న ప్లేట్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ? కొన్ని తుడిచేసి పెట్టచ్చు. తుడిచి కూడా పెట్టరా? పప్పనమేగా, బిర్యానీగా, మీరు వండుకున్న కూరలేగా, మీరు వండుకున్న అన్నమే కదా. ప్లేట్ మంచిదే, ప్లేట్ మంచిదే అంటే నువ్వు తినేది కరెక్ట్ లేదనమాట. అంతేనా? వాక్యం ఏం చెప్తుందో విందాం. మనం వచ్చిన ఖచ్చితంగా వినాలి. అదే ప్లేట్ కడిగి శుభ్రం చేసి నీట్గా కదండి, అందులో మధ్యలో అన్నం వేసి చుట్టూరుగా ఒక కోపుల అన్నింటిలో, ఒక దాంట్లో పప్పు, ఒక దాంట్లో గోకకాయ, ఒక దాంట్లో బీరకాయ, ఒక దాంట్లో సోరకాయ, ఒక దాంట్లో దొండకాయ, ఒక దాంట్లో బెండకాయ, ఇంకో దాంట్లో ఇంకోటి అన్ని పెట్టి 2-3 పచ్చళ్ళు పెడితే సౌత్ ఇండియన్ థాలీ అవుతుంది కదండి. ఆ ప్లేట్ ని చూడగానే, లేకపోతే బిర్యానీ ప్లేట్ రాగానే మనం ఏం చేస్తాం? స్టాటస్ తీసుకొని రాగానే ఏం చేస్తామంటే మనము ఫోన్ తీయాలా, క్లిక్ మనం కొట్టాలా. అదే పోస్ట్ ని ఇన్స్టాలో పెట్టాలా, లేకపోతే వాట్సాప్ లో పెట్టాలా, లేకపోతే స్టేటస్ లో పెట్టాలా, ఇంకా దీంట్లో పెట్టాలా? చెప్పండి. స్నాప్ లో పెట్టాలా? ఇట్లా మనం ఫోటో కూడా దిగి అందులో పెడతాం. ఏదని? ఆ ప్లేట్ ని. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా ఉంటది? సూపర్ గా ఉంటది కదా. అంటే పలానా రెస్టారెంట్ లో పలానా దగ్గరికి వెళ్ళి ఇన్ని ఐటమ్స్ నేను తిన్నా అని ఆ ప్లేట్ ని పెడతావు. ఎంగిల్ ప్లేట్ పెట్టవచ్చు కదా, తినేసిన ప్లేట్ పెట్టవచ్చు కదా. అదంతా లోపలికి వెళ్ళిపోయింది. గాలి పెట్టేది అప్పుడు కడుపును కూడా ఫోటో తీయాలి. హల్లెలూయా. ఒకటే ప్లేట్ లో ఇవన్నీ ఉన్నాయి. ఏవి? నువ్వు డిజైన్ చేసి తీసుకొచ్చిన ప్లేట్ లో అన్ని పెట్టి తీసుకొస్తాడు. ఇంకా దాంట్లో క్యారెట్ ఉంటుంది, దాంట్లో కీరా ఉంటుంది, దాంట్లో ఇంకా రకరకాలుగా అవన్నీ డిజైన్ చేసి ఒకటి తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. వాటిని క్లిక్ 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 2 రకాల, పైకి ఒకటి, కిందికి ఒకటి, సైడ్కి ఒకటి, వెనక్కి ఒకటి, ముంగడికి ఒకటి, మీదికి ఒకటి తీసి పెట్టి, అబ్బా హల్లెలూయా. తిన్నాక ఎప్పుడు మనం తీసారా? తిన్నాక సార్ తీసారా? తిన్నాక తిన్న ప్లేట్ ఎవరైనా తీసారా? ఫోటో స్నాప్ లో పెట్టినారా? ఇన్స్టాలో పెట్టినారా? వాట్సాప్ లో పెట్టినారా? స్టేటస్ లో పెట్టినారా? ఎవరు పెట్టరు. నువ్వు తిన్న ప్లేటే, శుభ్రమైన ప్లేటే. కానీ తినేసిన తర్వాతనే నీకేమనిపిస్తుంది? అసహ్యం అనిపిస్తుంది. ఆలోచన చేయండి. ప్లేట్ మంచిదే, ఆహారం మంచిదే, నువ్వు తినేసావు, నువ్వు తిన్న ప్లేటే. కానీ నువ్వు తిన్న ప్లేట్ ఏమంటావు? భయ్యా ఇదరా, క్లీన్ కరో, భయ్యా ఇదరా, పూరా నికాల్ దో,
అని అంటున్నావు. ఎందుకు? నువ్వు తిన్న ప్లేట్ ని చూస్తేనే నీకు అసహ్యం అనిపిస్తుంది. నువ్వు తిన్న ప్లేట్ ని చూస్తేనే ఒకప్పుడు తీసుకొచ్చి పెట్టినప్పుడేమో ఎంతో సంతోషంగా కనబడుతుంది నీ ముఖం. చేసిన నీ ముందర ఉంటే నీకు అసహ్యం అనిపిస్తుంది. ఆలోచన చేశారా? నీ జీవితం ఒక్కసారి పరిశీలన చేసుకో. దేవుడు నిన్ను పరిశుద్ధుడిగాను, పవిత్రుడిగాను, నీతిగాను ఆయన నిన్ను తీసుకొని వచ్చాడు లోకంలోకి. ఇప్పుడు ఎవరు చెడగొట్టుకున్నారు? నీవే చెడగొట్టుకున్నావు. నీ జీవితాన్ని నీవే చెడగొట్టుకున్నావు. నీ బ్రతుకును నీవే చెడగొట్టుకున్నావు. నీ బ్రతుకును నీవే పాడు చేసుకున్నావు. పాడు చేసుకొని ఇప్పుడు ఏమంటున్నావు? వాళ్ళు నన్ను అంటున్నారు, వీళ్ళు నన్ను అంటున్నారు, ఇలా అంటున్నారు, అలా అంటున్నారు అని చెప్పుకొని నువ్వు బాధపడుతున్నావు, వేదన పడుతున్నావు, దుఃఖపడుతున్నావు, ఏడుస్తున్నావు, నిందింపబడుతున్నావు అనేసి నువ్వు కొన్ని ఏడుస్తూ ఉన్నావు. మీరు వచ్చిన నీ జీవితం ఒక్కసారి పరిశీలన వేసుకో. నిన్ను దేవుడు సృష్టించిన సృష్టి ఏ రీతిగా సృష్టించాడు, ఏ రీతిగా నీ దేవుడు నిన్ను బాగు చేస్తాడు, ఏ రీతిగా దేవుడు నిన్ను పరిశుద్ధంగా చూస్తున్నాడు, ఏ రీతిగా నీ దేవుడు నిన్ను గొప్పగా చేస్తున్నాడో ఆ గొప్పతనాన్ని విడిచిపెట్టేసి ఈ పనికి మారినటువంటి ఈ ఎంగిలిపై ప్రేమ వల్ల నువ్వు మారిపోయినావు. వచ్చిన నిన్ను నువ్వు చూసుకుంటే అసహ్యం వేస్తూ ఉంది. వచ్చిన ఎంత గౌరవమైన విషయం కదా. నీ ప్లేట్ ని నీకే చూస్తే అసహ్యంగా అనిపిస్తుంది. వచ్చిన నీ జీవితాన్ని నీవే అపకీర్తి పాలు చేసుకుంటున్నావు. జాగ్రత్త. వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, నా ప్రియమైనటువంటి దైవజనమా, నా ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుడితో సూటిగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే అలాంటి ఎంగి ప్లేట్ గా నువ్వు మారిపోయినావేమో పరిశీలన చూసుకోమంటున్నాడు. పరీక్షించుకోవాలి. దేవుడి వాక్యము నిన్ను సూటిగా నీతో మాట్లాడుతా ఉంది. వచ్చిన ఇక్కడ అంటున్నాడు ఆయన ఏం కలిపిన చెరిపి వేసుకొని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడిలో ఉన్నాను అనుకుంటున్నావు, దేవుడి బిడ్డను అనుకుంటున్నావు, దేవుడి కుమారుడు అనుకుంటున్నావు, దేవుడి కుమార్తెను అనుకుంటున్నావు. కానీ నువ్వు ఎలా ఉన్నావు? వచ్చిన నువ్వు దేవుడి కుమారుడుగా కుమార్తెగా నువ్వు లేవు. పైకి ఒకలాగున్నావు, లోపలికి ఇంకోలాగున్నావు. నువ్వు వచ్చిన పైన నిలబడేటువంటి నీ జీవితం ఇది కాదు. లోపల ఒకటి ఉంది, అది నీ జీవితం. ఆ జీవితం ఏంటంటే ఎంగిల్ ప్లేట్ తో సమానమైనటువంటి, మురికి ప్లేట్ తో సమానమైనటువంటి నీ జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు. ఆ మురికి, ఆ ఎంగిలిని ప్రేమ దేవుడు నీవే ఇష్టపడట్లేదు, బయట వాళ్ళని ఇష్టపడతారు. నువ్వే ఇష్టపడట్లేదు, బయట వాళ్ళని ఎలాగా ప్రేమిస్తారు. నువ్వే నీకే ప్రేమ ఉండట్లేదు. మరి బయట వాళ్ళకి ఎలా నువ్వు ఇష్టపడతారన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో దేవునికి ఇష్టమైన బిడ్డగాను ఉండాలి, దేవునికి ప్రియమైన బిడ్డగాను ఉండాలి, దేవునికి ప్రియమైన కుమార్తెగాను ఉండాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. నిన్ను ఎంతగానో ప్రేమించే దేవుణ్ణి నువ్వు కాదని ఏం చేస్తున్నావు? నేను ఎంతగానో ప్రేమించే దేవుడు ఏం చేస్తున్నావు? విసర్జిస్తున్నావు, ఆయన పక్కన పెడుతూ ఉన్నావు. నీవే సింహాసనం ఏర్పరచుకున్నావు. లోకంలో మనుషులు కూడా సేవకులు ఎలా తయారంటే తమను తామే కనపరుచుకుంటూ ఉన్నారు. ఏదో ఒకటి చూపిస్తున్నారు, ఏదో ఒకటి వాక్యం నుంచి చూపించి చనిపేస్తూ ఉన్నారు. ఆత్మీయ జీవితాన్ని చనిపేస్తూ ఉన్నారు, వాక్య జీవితాన్ని చనిపేస్తున్నారు, పరిశుద్ధతని చనిపేస్తూ ఉన్నారు, పవిత్రతని చనిపేస్తున్నారు, నీతిని చనిపేస్తున్నారు, దైవికత్వంలో చనిపేస్తూ ఉంటూ ఉన్నారు. ఆ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని టోటల్ గా చనిపివేసి ఇదిగో అంటూ జీవింపజేస్తూ ఉంటున్నారు. మనుషుల్ని, విశ్వాసుల్ని, దేవుని బిడ్డలను కాస్త దయ్యపు బిడ్డలుగా మార్చివేస్తూ ఉంటూ ఉన్నారు. వాక్యం సెలవిస్తున్న మనం చూస్తున్నా. నీ జీవితం అలా ఉన్నప్పుడు అందుకే ఆయన నీ వాక్యాన్ని చదవాలి. నువ్వు వాక్యాన్ని చదివి నువ్వు ప్రార్థన చేసుకుంటే వాక్యం ఏమంటుందో తెలుసా? ఆ వాక్యము మన్నా అయి ఉన్నది. ఏ వాక్యము? దేవుని వాక్యము నీకు మన్నా అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఏమైనది? వాక్యము నీకు మన్నా అయి ఉన్నది అనగా దాని అర్థం ఏంటంటే జీవపు ఆహారం అని దేవుడి వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏదైతే ఆహారాన్ని తీసుకుంటున్నావో అది నీ జీవితానికి, ఆత్మీయ జీవితానికి అది ఆహారమై ఉన్నది. ఆ ఆహారము నిన్ను జీవింప చేస్తుంది అనే సంగతిని నీవు గ్రహించాలి. శరీరానుసారమైనటువంటి భోజనమును ఎలాగైతే నీ శరీరాన్ని పోషిస్తుందో అలాగే ఆత్మీయ వాక్యమును, ఆత్మీయ జీవితాన్ని, లేక నీ హృదయాన్ని, నీ మనసును, ఆత్మీయ జీవితాన్ని వాక్యం నిన్ను పోషిస్తుందన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన అనేది నీళ్లు. వాక్యము తిన్న వెంటనే, అని ఆహారం తిన్న వెంటనే నీరు ఎలాగైతే తాగుతున్నావో
అనగా అది గొంతులని మధ్యలోని ఎవరో ఎత్తుకొని పోకుండా ఆ నీరు త్రాగితే కిందికి వెళ్ళి డైజెస్ట్ అయ్యి అది నీ శరీరంలో ఉన్న అవయవ భాగాలన్నిటికీ శక్తిని బలాన్ని ఇస్తుంది. ఆ యొక్క చెడు పదార్థాలందరినీ ఉదయకాలమున ఎలాగైతే బహిర్భూమిలోకి వెళ్ళిపోతుందో అలాగే నీలో ఉన్న చెడు ఆలోచన, చెడు తలంపులను, చెడు హృదయాన్ని, చెడు మనసులు, చెడు తలంపులన్నింటి కూడా అది బయటికి పారద్రోలుతుంది. నిన్ను పరిశుద్ధంగా చేస్తుంది, నిన్ను పవిత్రంగా చేస్తుంది, నిన్ను నీతిమంతులుగా చేస్తున్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. అందుకే నీ భోజనపు ప్లేటు స్టార్టింగ్ లో కనపడేంత పరిశుద్ధంగా ఎంతో ఇష్టంగా చూస్తావు, దాని తర్వాత దాన్ని ఎంతో నీచంగా చూస్తావు. నీ జీవితంలో అలాంటి పరిస్థితుల్లో నీ ఉండకూడదని వాక్యము నిన్ను హెచ్చరిక చేస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను ఇష్టపడే దేవుడు, నీ కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో, బాధలో, వేదనలో నిన్ను ఆదుకునే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను ఆశ్రమించే దేవుడు, నిన్ను పలకరించే దేవుడు, నిన్ను నెమ్మదిపరిచే దేవుడు, నిన్ను ఓదార్చే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, నిన్ను నడిపే దేవుడు అయిన సంగతిని నీవు గ్రహించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉంటాం. నా ప్రియ దైవజనమా, నా ప్రియ దేవుడి సంగమా, దేవుడితో సూటిగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నన్ను కాదని చెరిపడి బోధను ఆశ్రయించకు, నన్ను కాదని నా పరిశుద్ధతను కాదని అపరిశుద్ధతను ఆశ్రయించకు. నువ్వు జాగ్రత్తగా నీ జీవితంలో గ్రహించగలిగి ఉండు. వాక్యాన్ని ప్రతిరోజు చదువు, ప్రార్థన ప్రతిరోజు నువ్వు చేసుకో. కారణం ఏంటంటే ఆ చెరిపడి బోధలకు నువ్వు అట్రాక్ట్ అయ్యి నువ్వు నీ యొక్క జీవితాన్ని పాడు చేసుకోవద్దని వాక్యం ద్వారా దేవుడిని హెచ్చరిక చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నీ దేవుని యొక్క పిలుపును ఎప్పుడైనా విన్నావా? ఆయన స్వరాన్ని ఎప్పుడైనా విన్నావా? ఆయన స్వరం ద్వారా నీతో మాట్లాడినాడా? మాట్లాడే జీవితంలో కలిగి నువ్వు ఉండాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. దేవుడితో మాట్లాడాలి. ఒక కుటుంబంలో ఒక యజమాను అనుకోకుండా ఏం జరిగిందని అంటే, తుఫాన్ వచ్చింది. ఏమొచ్చింది? తుఫాన్, వర్షం, భయంకరమైన వర్షం. ఆ భయంకరమైన వర్షం పడుతూ ఉన్న సమయంలో ఆయన బాగా మంచి ప్రార్థనపడు, దేవుని భయం, మంచి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏమైంది? వర్షం పడతా ఉంటే గవర్నమెంట్ హెచ్చరిక చేసింది, భయంకరమైన తుఫాన్ రాబోతుంది, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లను కూడా మీరు ఖాళీ చేసేయాలి, ఇక్కడ చంద్ర మీరు వెళ్ళిపోవాలా అని చెప్పేసి ఆ యొక్క మరి గవర్నమెంట్ వారిని హెచ్చరిక చేస్తున్నారు. పోలీసులు వచ్చినారు, ఎంఆర్ఓలు వచ్చినారు, వారు మైకులు పట్టుకొని చెప్తూ ఉన్నారు. ఈయన అంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళను, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు బలవంతుడు, కాబట్టి నేను ఇక్కడే ఉంటా, నా దేవుడిని రక్షిస్తాడు. మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాక్యం చెప్తుంది, దేవుడితో మాట్లాడుతున్నాడు, ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో, ఆ విషయాన్ని గ్రహింపులోకి తెచ్చుకోవాలి. దేవుడు మాట్లాడేదేదో, దయ్యము మాట్లాడేదేదో, సాతాను మాట్లాడేదేదో, మనుషుడు మాట్లాడేదేదో నువ్వు గ్రహింపు కలిగిన బిడ్డగా ఉండాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. హెచ్చరికలు వస్తూ ఉన్నాయి. ఆయన అంటున్నాడు, భార్య బిడ్డలు అన్నారు, అయ్యా నువ్వు ఇలాగే ఉంటే కాదు, పిల్లలు ఉన్నారు, చనిపోతారు, మనం అందరం చనిపోతామని అంటే, ఇదో కావాల్సిన వెళ్ళిపోతాను, వెళ్ళిపో, నేను మాత్రం ఇక్కడి నుంచి రానేరానన్నాడు. అయితే భార్య పిల్లలు తీసుకొని ఏం చేసిన పడవ తీసుకుని వచ్చినారు, రెస్క్యూ వాళ్ళు వచ్చినారు. వచ్చి ఏం చేసినారు, వాళ్ళని తీసుకొని ఓడెక్కించి సురక్షితమైన ప్రాంతం తీసుకొని వెళ్ళారు. ఈయన ఇంకేం చేసి ఇంకా ఉధృతం అయిపోయింది. మెల్లమెల్లిగా మెట్టు కాస్త ఆ యొక్క డోర్ మెట్టులో నిండిపోయింది. ఆ తర్వాత మెల్లమెల్లిగా పైకి వస్తూ ఉంటే ఆ ఇల్లు సగం దానికి నిండిపోయింది. ఏం చేయలేక పైగా పెట్టి కూర్చు మళ్ళా ఆ యొక్క పోలీసు వాళ్ళు వచ్చారు. బలంగా ఓడవేసుకొని అమ్మా అయ్యా నడవ కానీ అని అంటే కూడా ఆయన రాలేదు. లేదు నా దేవుడు గొప్పవాడు అంటున్నాడు. మళ్ళా అలాన్న ఆ తర్వాత ఇంకా 3/4 నిండిపోయేసరికి కదా పైగా పెక్కి పైన కూర్చున్నాడు. పైన కూర్చొని ఉంటే మరలా ఏం చేశాడు, లాస్ట్ ఫైనల్ గా హెలికాప్టర్ వచ్చింది. ఎవరైనా ఉన్నారేమో రక్షిద్దామని వచ్చి అక్కడ బాగా చూశారు. ఒకడు కూర్చున్నాడు. ఆయన వాళ్ళు ఈయనేమో వాళ్ళని పిలవలేదు, వాళ్ళే చూసి ఆయన దగ్గర దాకా వచ్చి అయ్యా నడు అయిపోయింది, ఇంకా ఎక్కువైపోతుంది, ఇంకా చాలా భయంకర, ఇంకొక చెరువు కట్టుడు తెగిపోయింది, భయంకర రాబోతే ఇల్లు కూడా మునిగిపోతానంటే, లేదు దేవుడు నా దేవుడు గొప్పవాడు అనేసి అక్కడే ఉండిపోయినాడు. వరదలు ఎక్కువైపోయాయి, ఆయన చనిపోయాడు. పైకి పైన దేవుడు ప్రత్యక్షంగా పైన మాట్లాడతాడు, ప్రభువా నువ్వేది నా ఎదురుగున్నావు అని అంటే, నువ్వు చచ్చిపోయావు, పైకి వచ్చావు.
ఆమె హల్లెలూయా. పైకి చచ్చిపోయావు, పైకి వచ్చి అదే ప్రభు నేను ఎంత విశ్వాసం కలిగిన దేవుణ్ణి, ఎంత విశ్వాసం కలిగిన విశ్వాసం, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఎంతో వాక్యం చదువుతున్నాను, నీ సంఘం ఎంతో బలంగానే ఉన్నాను, సంఘంలో ఎంతో బలంగా ఉన్నాను, దేవుని వాక్యాన్ని వింటూ దానికి అనుగుణంగా జీవిస్తున్నటువంటి జీవితం నాది. ఎందుకు ఇలా నన్ను చంపేస్తాను, ఎందుకు ఇలా వదిలిపెట్టేసి, ఎందుకు నేను పైకి తీసుకొచ్చావనేసి ఆడు కొట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎంతో గొప్ప దేవుడు అని చెప్పేసి, నేను సాక్షి ఇవ్వాలని చెప్పేసి కింద నేను అన్ని సార్లు గట్టిగా నిలబడితే నన్ను చంపేస్తావా, నేను నన్ను చంపేసి తీసుకొచ్చేస్తావా పైకి అనేసి అడుగుతూ ఉన్నాడు దేవుడిని. అడుగుతుంటే దేవుడు అన్నాడు, విషయం ఏంటంటే నీ దగ్గరికి పంపిన పోలీసులు నేనే, ఆ ఎంఆర్ఓలను పంపింది నేనే, ఆ తర్వాత రెస్క్యూ టీం వచ్చింది నేనే, లాస్ట్ ఫైనల్ గా ఆ తర్వాత హెలికాప్టర్ కూడా పంపించింది కూడా నేనేరా. నువ్వు వాళ్ళు అర్థం చేసుకోకుండా ఒకటే దృష్టి కలిగి ఉన్నావు, ఒకటే ఆలోచన కలిగి ఉన్నావు, వేరే రకంగా ఆలోచిస్తూ ఉన్నావు. నేను వచ్చి రక్షించాలని చూస్తున్నావు తప్ప నేను వచ్చి డైరెక్ట్ ఎట్లా రక్షిస్తా, నేను మనుషుల్నే పంపిస్తా, ఎవరినో ఒకరిని దగ్గర నేను పంపిస్తా. ఆ పంపించినటువంటి దాన్ని నువ్వు గ్రహించాలి, ఆ గ్రహింపు కలిగి ఉండాలి, ఆ గ్రహింపు కలిగినటువంటి జీవితము, హృదయమును, మనస్సును నువ్వు కలిగి ఉండాలి. 4 సార్లు పంపించాలి దగ్గరికి, ఆయన నువ్వు పిచ్చోడే, నువ్వు ఏం చేస్తున్నావు, నేనే రావాలి నువ్వు పట్టుబట్టి కూర్చున్నావు. అందుకే నువ్వు నా దగ్గరికి వచ్చినావు చూడడానికి. ఆమేన్ హల్లెలూయా. ఇంతకు మించి జరిగిందేమీ లేదు. దీనివల్ల మనకు బోధిపడుతుంది ఇక్కడ అంటే దేవుని స్వరాన్ని వినడం నేర్చుకోవాలి, దేవుని స్వరాన్ని వినడం మనం నేర్చుకోవాలి. వచ్చిన నువ్వు ఎలాంటి జీవితంలో నువ్వు ఉన్నావు, మూర్ఖపు జీవితంలో ఉన్నావా, లేక నిజంగా మొండి జీవితంలో ఉన్నావా, నువ్వు పట్టుకున్న దానికి 3 కాళ్ళు అంటున్నావా, నువ్వు చెప్పిందే కరెక్ట్ అంటూ ఉన్నావా, నువ్వు చేసేదే కరెక్ట్ అంటూ ఉన్నావా, లేక గ్రహింపు కలిగి ఉంటూ ఉన్నావా? ఆత్మీయ గ్రహింపు నువ్వు కలిగినకపోతే లోకంలో మునిగిపోతావు, లోకంలో చనిపోతావు అన్న సంగతి నేను గ్రహించాలని. నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు మంచి విశ్వాసమే, నువ్వు మంచి నమ్మకస్తుడివే, కానీ గ్రహింపు లేనటువంటి వాడు, మొండి వాడివి, మూర్ఖపు వాడిగా నువ్వు జీవిస్తూ ఉంటూ ఉన్నావు. అలాంటి జీవితం కాదు దేవుడు కోరుకుంటుంది, మృదువైనటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నీకు దేవుని గ్రహింపు కలిగిన జీవితాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యము ద్వారా మనం చూస్తుంటాం. దేవుడికి అనుకూలమైనటువంటి జీవితం మనకు కావాలి, పరిశుద్ధమైనటువంటి జీవితం మనకి రోజున కావాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడి వాక్యం శ్రమిస్తుంది, చెడిపి కలిపెడు బోధ ద్వారా మనం కూడా తోడిల్లాగా మారిపోతాం. గొర్రె తోలు కప్పుకున్న నక్కలాగా, జిద్దులు మారి నక్కలాగా కూడా మనం మారిపోతామన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. నాకెవ్వరు లేరు. చాలా సార్లు మనం అనుకునే మాట ఏంటి, నాకు ఎవ్వరు లేరు. ఎప్పుడు అందరూ ఉంటారు, మనకి నిజంగా చెప్పాలంటే మనకు అందరూ ఉంటారు, కానీ మనం ఏమనుకుంటాం, ఎవ్వరు నాకు లేరు. ఎందుకనంటే నన్ను అర్థం చేసుకునే వారే లేరు కనుక. నేనేంటో, నా హృదయం ఏంటో, నా మనస్సు ఏంటో, ఆఖరికి కట్టుకున్నవాడు, ఆఖరికి కట్టుకున్నది, ఆఖరికి కడుపున పుట్టిన పిల్లలు అని ఇలాగా మనం ఏం చేస్తున్నాం రోజు ఒక్కరిగా కూర్చొని ఆలోచించడం మొదలు పెడుతున్నాం. ఒంటరిగా అయిపోయి మనం ఆలోచిస్తూ ఉన్నాం. బ్రతకడం కన్నా చనిపోవడం మంచిది అనేటువంటి దురాలోచన ఆ సాతాను నీలో పుట్టిస్తుంది. ఆ దురాలోచన చావుని రుచి చూపించడానికి ప్రయత్నం చేస్తా ఉంది. నువ్వు అందులోనికి నువ్వు జారిపోవద్దని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. అందుకే మనం ఇందాక చూడండి, ఒకసారి మార్చుకుందాం, దయచేసి గమనించాలని మీకు మనం చేస్తూ ఉంటున్నాను. 51 కీర్తనలకు మనం వెళ్దాం. ఒక్కసారి 12వ వచనం, నీ రక్షానందమును నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సును, ఆమేన్ హల్లెలూయా, సమ్మతి గల మనస్సును కలిగజేసి నన్ను బలపరచు. మూర్ఖంగా ప్రవర్తించడం కాదు, మొండిగా ప్రవర్తించడం కాదు ప్రేమ దేవుడు. గ్రహింపు కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి, గ్రహింపు కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి. వచ్చిన నువ్వేం ఆలోచిస్తున్నావో, నువ్వేం తలుస్తున్నావో, ఎదుటి మనిషి ఏం మాట్లాడుతున్నాడో గ్రహింపు కలిగిన ఉండే బిడ్డగానే ఉండాలి. దేవుడితో మాట్లాడుతున్నా, దయ్యం మాట్లాడుతున్నా, మనుషుడు మాట్లాడుతున్నాడా, గ్రహింపు కలిగి ఏది పడితే అది దేవుడు మాట్లాడని చెప్పి మనం చెప్పుకోకూడదు. ఆమేన్. ఓ నేస్తమా, ఈ శుభవార్త తెలియునా, ఓ నేస్తమా, ఈ శుభవార్త తెలియునా, నిన్ను
మేలునే చేర్చి నీ స్వంత జనులని ఆశల మేడలు అన్నీ కూల్చిన ఒక కుమారుడు. ఎవరు? ఒక కుమారుడు. ఇది ఇట్లాగే పెట్టారు మనతో వెనక్కి. ఒక కుమారుడు. ఆ ఇంట్లో 5 ఉన్నారు. 6. ఎంతమంది? 6 ఉన్నారు. ఆ 6లో ఒకడు అందరూ అనుకున్నారు యుక్తిపరుడు అనుకున్నారు. కాదు. ఎలాంటి వాడు? కుయుక్తి కలిగిన వాడు. ఆ కుయుక్తి కలిగిన వ్యక్తి ఏం చేశాడంటే మెల్లిగా ఎంతో చూపిస్తూ తండ్రిని మభ్యపెట్టాడు, తల్లిని మభ్యపెట్టాడు, తమ్ముడిని మభ్యపెట్టాడు, చెల్లిని మభ్యపెట్టాడు, ఇంకొక తమ్ముడిని మభ్యపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంట్లో ఉన్న 5గురిని కూడా మభ్యపెట్టి మెల్లిగా ఆ ఇంట్లో ఉన్నటువంటి మెల్లిమెల్లిగా ఒక ఇల్లు తీసుకుందామని చెప్పి చాలా పకడ్బందీగా ఏం చేశాడు? ఇల్లు కొనిపించి ఏం చేశాడంటే మెల్లిగా నాకు ఉద్యోగం ఉంది కదా, నా పేరు మీద తీసుకుందాం, ఇంకా మీకు ఉద్యోగాలు రాలేదు, వస్తాయి, మనం తర్వాత పంచుకుందాము, మనం అందరం కలిసే ఉండాలి, ఎక్కడికి వెళ్ళొద్దు, మనం ఇక్కడే ఉండాలి, అందరం కలిసి ఉండాలి మనము అని చెప్పి నమ్మబలుపుతూ ఇంటిని తన పేరు మీద ఇచ్చేశాడు. కానీ ఈ ఇంటిని ఈఎంఐ కట్టేది ఎవరు? లోన్ కట్టేది ఎవరు? నాన్న కడతాడు. నా పేరు మీద ఉంది, నాకు ఉద్యోగం ఉంది కాబట్టి నా పేరు మీద తీసుకుందామని పేరు మీద తీసుకున్నాడు. కట్టేది మాత్రం వాళ్ళే. కట్టేంత వరకు, అది అయిపోయే వరకు ఒక 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెట్టుకున్నారు. ఆ పెట్టుకొని ఏం చేశారంటే మధ్యలో కూడా డబ్బులు తీసుకొని, తమ్ముళ్ళు కూడా ఉద్యోగాలకు ఎక్కారు, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకొని దీన్ని కడుతున్నా అని చెప్పేసి మెల్లిమెల్లిగా తమ్ముళ్ళ జీతం, తండ్రి జీతం, ఆమేన్, హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏం చేశాడు? ఆ ఇంటిని స్వాధీనం చేసుకున్నాడు, తన పేరు మీద చేసేసుకున్నాడు. అంత అయిపోయిన తర్వాత వివాహము జరిగిన తర్వాత ఇప్పుడు అంటాడు, మీరందరూ మేము ఇక్కడ ఉండాలి, మీరందరూ బయట ఉండండి, లేకపోతే మీరు బయట ఇంకొక ఇల్లు చూసుకోండి. అదేంటా, ఇది మనది కదా, నేను కట్టాను కదా అంటే, ఎక్కడుంది నీ పేరు? ఎక్కడుంది? ఇక్కడ నా పేరు మీద ఉంది, ఇది నాది, నేను సంపాదించిన, నేను దిగొచ్చు, నేను నా పేరు మీద ఉంది, కావాలని చూసుకోవాలి. పేపర్లు చూపించాడు, ఇది నా ఇల్లు అని చెప్పి అందరిని బయటికి గెట్టేశాడు. అందరిని బయటికి గెట్టే నమ్మబలికి గొర్రెతోలు కప్పుకున్నటువంటి నక్క తోడేలు వాళ్ళని జీవించి తండ్రిని మోసం చేశాడు, తల్లిని మోసం చేశాడు, చెల్లిని మోసం చేశాడు, ఇద్దరు తమ్ముళ్ళని మోసం చేశాడు. ఇంటిని స్వాధీనం చేసుకున్నాడు. వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఎఫ్డీలు కానీ, వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఏమైతే డబ్బులు వచ్చి అవి కూడా మెల్లగా తన లోపల వేసేసుకున్నాడు. ప్రేమ దేవుడు ఏం జరిగిందో తెలుసా? అందరు రోడ్డున పడ్డారు. లబో దిబ్బమని అందరూ ఏడుస్తూ వచ్చినారు. తండ్రి తోసేస్తున్నాడు, తల్లిని తోసేస్తున్నాడు. తల్లి ఎంతగానో నమ్మింది అతన్ని, తండ్రి ఎంతగానో నమ్మిన అతన్ని. అయ్యో నా కొడుకు ఇల్లును మొత్తము సంపాదించాడు, ఇల్లును మొత్తం నడిపిస్తున్నాడు అన్నమాట. దాంట్లో నడిపించిందేమి లేదు. దాంట్లో నిజంగా చెప్పాలంటే వాళ్ళ డబ్బు తీసుకొని వాళ్ళ రాసిన పోసి, ఇంట్లో రాసిన పోసాడు, వాళ్ళ డబ్బు తీసుకొని ఇంట్లో అన్ని పనులు చేశాడు, వాళ్ళ డబ్బు తీసుకొని ఇంట్లో అన్ని సమకూర్చి ఏం చేసినాడు? ఆ ఇంటిని, ఆ వస్తువులని అన్నింటినీ స్వాధీనం చేసుకున్నాడు. వారిని కట్టుబట్టలతో బయటకు తోసేసినాడు. నమ్మి మోసం చేయడం అంటే ఎవరో మోసం చేయడం మనల్ని, ఇంట్లో వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. మోసం చేసి మనల్ని బయటికి గెంటేసే వరకు కూడా మనకు తెలియదు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఎలాగైతే మోసం చేశారో ఆ మోసం ఎక్కువ రోజులు మనం ఏ కొలత కొలిస్తే ఆ కొలతని కొలబడుతుంది. ఏ విత్తనం విత్తుతున్నావో ఆ విత్తనమే పంట నువ్వు కోస్తావు. విత్ ఇన్ నో టైం ఒక 5 years లోపలనే కాలు చేయి పడిపోయింది. ఏం పడిపోయింది? కాలు చెయ్యి 2 పడిపోయినాయి. భార్య
నువ్వు రాస్తావా రాయవా? ఏంటి పేరున రాస్తే నేను చూస్తా, లేకపోతే నేను చూడా అని చెప్పి రాపించేసుకో. ఆని బయటికి హల్లెలూయా. ప్రేమ దేవుని జాగ్రత్త. నువ్వేం మోసం చేస్తున్నావు? నీ మోసం ఎవరు గుర్తించకపోవచ్చు, నీ మోసం ఎవరు గుర్తించకపోవచ్చు. తల్లి ఎంత ప్రేమించిందో, ఎంత ఇష్టపడ్డదో, ఎంత నమ్మిందో. తండ్రి కూడా నమ్మినాడు, తండ్రి కూడా నమ్మేటట్టు చేసినాడు, తమ్ముడిని నమ్మేటట్టు చేసినాడు, చెల్లిని నమ్మేటట్టు చేసినాడు. ఎలగొట్టేసినాడు. ఈవిడు బయటపడ్డాడు. ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా అదే బిల్డింగ్ పైన ఎదురుగా ఆడ బయట తోసేసింది కథ. అంతే. ఎవరిని పిలిచినా ఎవరికి వచ్చినట్లేదు, ఎవరికి చేసినా అందరికి తెలిసి ఏం చేసినాడు. ఆమేన్ హల్లెలూయా. అందరూ ఏమన్నా తెలుసా? నీవు నీ తల్లిదండ్రులను మోసం చేస్తావు కాబట్టి, నీ అన్ని తమ్ముడు నీ చెల్లిని మోసం చేసినావు కాబట్టి తగిన శాస్త్రి నీకు జరిగిందిరా అన్నారే తప్ప ఎవరు కూడా అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ అడిగారు, నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన తప్పు అని అంటే కూడా వీళ్ళ వాక్యం చెప్తున్న మాట తెలుసా? నీ మోసం నిన్నే పట్టి పీడిస్తుంది, నీ మెడకి చుట్టుకుంటుందన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. ఏం చేశాడు? డబ్బులన్నీ తీసుకున్నాడు. వాళ్ళకు వచ్చిన డబ్బులన్నీ ఎఫ్డీలు అవి ఇవి లోపల ఏమేమి చెప్పాయో పిఎఫ్ లాంటివి అన్ని కూడా తీసేసుకున్నాడు. ఏం చేశాడంటే ఏం తెలియదు. ఈ రోజు వరకు కూడా ఏం చేసినా ఎవ్వరికి తెలియదు ఆ డబ్బుల గురించి. ఏం చేశాడో ఏం చేస్తున్నాడో అని ఎవ్వరికి తెలియకుండా జీవించాడు. వాక్యం సంధిస్తుంది జాగ్రత్త. వాక్యం హెచ్చరిక చేస్తా ఉంది, హెచ్చరిక చేస్తా ఉంది. అందుకే వాక్యం చెప్తుంది, వచ్చిన చెరిపి కలిపేడు జీవితం కాదు కావాల్సింది. చెరిపే జీవితం, కలిపే జీవితం కాదు నీ జీవితంలో ఉండాల్సింది. ఈ దేవునికి ప్రియమైన, దేవునికి ఇష్టమైన, పరిశుద్ధమైన ఆ జీవితం కలిగి ఉండాలని వాక్యం హెచ్చరిక చేస్తా ఉంది. ఒక మాట చూద్దాం దయచేసి. చూడండి ఒకసారి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక త్వరగా మనం చేస్తాం. 4వ అధ్యాయం 18వ వచనం. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన దేవుని పరిచయం కోసమై, దేవుని సేవ కోసమై, సేవకుడు పోషించే విధంగా మీరు ఏ వస్తువులతో పంపినారో ఆ వస్తువులు ఎలా ఉండాలి? సమృద్ధిగా ఉండాలి, తక్కువ లేకుండా ఉండాలి. ఇప్పుడు ఏమంటున్నాడు? వాటిని గురించి చెప్తూ అవి మనోహరమైన సువాసనగా ఉండాలి. అనగా నువ్వు తీసుకొచ్చేవి మనోహరమైన సువాసనగా ఉండాలి. ఎలా ఉండాలంటండి? ఎలా ఉండాలా? మనోహరమైన సువాసన అంటే వంట తీసుకొచ్చే వాసన మరేంటి? ఏంటంటే నువ్వు తీసుకొచ్చేవి అంత యోగ్యమైనవిగా ఉండాలి. డూప్లికేట్ ఒరిజినల్ తీసుకొని రావాలి. దేవుని మందిరానికి ఒరిజినల్ తీసుకొని రావాలి. అనగా నిజమైనవి తీసుకొని రావాలి, స్వచ్ఛమైనవి తీసుకొని రావాలి, పరిశుద్ధమైనవి తీసుకొని రావాలి, యథార్థమైన హృదయంతో దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. నువ్వు తీసుకొచ్చే వస్తువులు గొప్పవి కాకపోయినా పర్వాలేదు, కానీ నీ హృదయం మంచిదైతే అవి కూడా గొప్పగా ఉంటాయి. నీ హృదయం మంచిది కాకపోతే అవి చెడుగా ఉంటాయని సంగతిని జ్ఞాపకం చేసుకో. 2 రకాల మనకు ఉంటాయి. ప్రేమ దేవుడు 100 రూపాయలు ఉన్నప్పుడు 50 రూపాయలు ఉంటుంది. నువ్వు 50 రూపాయలు తీసుకొస్తున్నావా, 100 రూపాయలు తీసుకొని వస్తున్నావా? అది అల్పన ఎలా తీసుకొని వస్తున్నావు? యోగ్యమైన తీసుకొస్తున్నావా, అయోగ్యమైన తీసుకొని వస్తున్నావా? హేబేలు యోగ్యమైన తీసుకొని వచ్చాడు, కయ్యను అయోగ్యమైన తీసుకొచ్చాడు. దేవుడి హేబేలు అర్పణ అంగీకరించాడు, కయ్యను అర్పణను అంగీకరించలేదు. వాడి కోపం వచ్చింది, వాడి పాపము వచ్చి ఉంది, వాడు వెళ్ళి హేబేలు చంపేస్తున్నాడు. నీ జీవితం అలా ఉండకూడదని దేవుడి వాక్యం ద్వారా చూస్తున్నావు. నువ్వు దేవుడి దగ్గరికి నీ హృదయాన్ని ఎలా తీసుకొని వస్తున్నావు, నీ మనసుని ఎలా తీసుకొని వస్తున్నావు, నీ ఆలోచన ఎలా తీసుకొని వస్తున్నావు, నీ తలపుని ఎలా తీసుకొని వస్తున్నావు, దేవుడి మందిరం వచ్చినప్పుడు నువ్వెలా వస్తూ ఉన్నావు అది ముఖ్యం. ఆ వచ్చే జీవితం నీ శరీరం ఎలా వస్తుంది? దేవుని మందిరానికి యోగ్యమైనదిగా రావాలి. ఎలా రావాలి? యోగ్యమైనదిగా దేవుని మందిరానికి రావాలి. నువ్వు యోగ్యమైన వారిగా దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. ఈ 2 వ్యక్తులు కూడా తీసుకొచ్చే వాళ్ళు ఏం తీసుకొచ్చారనేది ముఖ్యం కాదు. ఇక్కడ ఫస్ట్ పక్కన పెడదాం. వీళ్ళిద్దరు ఎలా వచ్చారనేది ముఖ్యం.
ఆమేన్. హల్లెలూయా. యోగ్యమైన వాడు ఎవరు అనేది నువ్వు నేను గుర్తించేదైతే ఏమీ లేదు ఇక్కడ. ఆయన తెల్ల షర్ట్ వేసుకుని చెప్పేసి పరిశుద్ధుడా, ఈయన కలర్ వేసుకుని చెప్పి పరిశుద్ధుడా అంటే తెలియదు మనకి. నిజంగా ఇద్దరు ఎట్లా ఉన్నారని నాకు తెలుసా? నాకు తెలియదు. మరి ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు అని అంటే వారికే తెలుసు. ఎవరికి తెలుసు? వాళ్ళకి తెలుసు ఎలా వచ్చాను అన్నది. ఎందుకంటే నిజంగా హృదయపూర్వకంగా వచ్చి, నిజంగా మనస్ఫూర్తిగా వచ్చి మనపూర్వకంగా దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారా, లేక రావాలని వచ్చి గుర్తువట్టిగా కూర్చున్నారా, లేకపోతే రావాలి కదా అని నామకార్థంగా వచ్చి కూర్చున్నారా అనేది ఆ ఇద్దరికి మాత్రమే తెలుసు. నీకు, నాకు, మనకు తెలియదు, దేవుడికి తెలుసు. వారికి మాత్రమే తెలుసు అనే సంగతిని నీవు గ్రహించాలని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. కొంచెం థ్యాంక్ యూ. వాక్యం సరిస్తున్నాం అంటే నువ్వు ఎలా వచ్చావు, నువ్వు ఎంత మంచి డ్రెస్ వేసుకొచ్చావు దేవుడు చూడు. దేవుడు అలా చూడు. నువ్వు ఎంత మంచి డ్రెస్ వేసుకొస్తే నువ్వు నిజంగా నీట్ గా వచ్చిన బాగుంది. కానీ నీ హృదయం నీట్ గా ఉందా? నీ హృదయం క్లియర్ గా ఉందా? నీ హృదయం పరిశుద్ధంగా ఉందా? నీ మనసు పరిశుద్ధంగా ఉందా? నీ జీవితం పరిశుద్ధంగా ఉందా? నీ ఆలోచన పరిశుద్ధంగా ఉందా? నీ తలంపు పరిశుద్ధంగా ఉందా? ఇక్కడ కూర్చొని ఇంకేమైనా మోసం క్రియలు ఆలోచన చేస్తున్నావా? ఇక్కడ కూర్చొని ఇంకేమైనా మోసం చేద్దాం ఆలోచన చేస్తున్నావా? ఇక్కడ కూర్చొని దేవుడి సభ కూర్చొని నీలో ఏమైనా దురాలోచన ఉందా? ఇక్కడ కూర్చొని ఎవరి గురించి దురాలోచన కలిగి ఉన్నావా? ఇక్కడ కూర్చొని ఏదైనా పాప ఆలోచన చేస్తున్నావా? ఇక్కడ కూర్చొని దేవుని సన్నిధిలో నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆమేన్. ఆమేన్. ఇక్కడ మనోహరమైన సువాసన. హల్లెలూయా. హల్లెలూయా. అర్పణలు అనుకో, నీవు పరిశుద్ధ పరచుచున్నావని యేసయ్యా నువ్వు తీసుకొచ్చిన అర్పణ ఏదో వస్తువు కాదు. మొదటిగా నీ హృదయం తీసుకొని దేవుని మందిరానికి రావాలి. మొదటిగా నీ మనసును తీసుకొని దేవుని దగ్గరికి రావాలి. వచ్చే నీ హృదయం, వచ్చే నీ మనస్సు దేవునికి ఇష్టమైన యాగముగా రావాలని, దేవునికి ప్రియమైనటువంటి అర్పణగా రావాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. మాకు సమృద్ధి కలిగి ఉన్నది. నా తర్వాత నాకు తక్కువేమీ లేదు, కానీ తీసుకుని వచ్చిన
సువాసనగా. రాజమండ్రిలో ఒక ఆమె, రాజంపేటలో ఒక హాస్టల్ ఉంది. ఏముంది? హాస్టల్, గవర్నమెంట్ హాస్టల్. ఆ గవర్నమెంట్ హాస్టల్లో ఉన్నటువంటి ఒక సహోదరి వార్డెన్ చూసుకుంటా ఉంది. పిల్లలందరూ చూసుకుంటా ఉంది. చాలా చూసుకుంటా ఉన్నటువంటి సందర్భంలో గవర్నమెంట్ నుంచి ఇన్స్పెక్షన్కి వస్తారు కొంతమంది. కొన్నిసార్లు కొంతమంది అధికారులు వచ్చి ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుందని చూస్తూ ఉంటారు. అయితే నాకు ఆయన తెలుసు, ఇన్స్పెక్షన్ కి వెళ్ళటానికి నాకు బాగా తెలుసు. అయితే ఆయన చెప్పినటువంటి సాక్ష్యం నేను మీతో పంచుకుంటూ ఉంటాను. అయితే ఆయన ఎక్కడికి వెళ్ళి చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు క్యాండిడేట్, చాలా భయంకరమైనటువంటి అప్పటికప్పుడు సస్పెన్షన్ చేసేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఒక రోజు నా ఇన్స్పెక్షన్ కి వెళ్ళినారు. ఆ ప్రాంతాన్ని రాజమండ్రిలో రాజంపేట అనేటువంటి ప్రాంతంలో ఒక గవర్నమెంట్ హాస్టల్ కి వెళ్ళి అక్కడ ఆ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రేమ దేవుని మీద జరిగిన విషయం అంటే బహుఘోరమైనటువంటి పరిస్థితి జరిగింది. ఏంటి ఆ పరిస్థితి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ వంటలన్నింటినీ కూడా ఆయన చెక్ చేశారు. ఆ వంటలన్నీ చెక్ చేసిన ఆయన కూర్చొని పిల్లలతో కలిసి భోజనం చేశారు. భోజనం చేసినాక వారితో కొన్ని విషయాలు మాట్లాడినాడు. ఆయన దూరం పెట్టినాడు. అయితే జరిగిన విషయం ఏంటంటే ఆ పిల్లలు ఆమె గురించి కొన్ని విషయాలు చెప్పిన వెంటనే ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన కనుబొమ్మలు కళ్ళు పెద్దగా అయిపోయాయి, కనుబొమ్మల దగ్గరికి అయిపోయాయి. ఆయన ఎలాంటి దాంట్లోకి వెళ్ళిపోయాడు. ఆయన అలా జరిగిన తర్వాత ఇది నిజమేనా కాదా అని ఇంకా కొంచెం డీప్ గా ఎంక్వైరీ చేస్తున్నాడు. డీప్ ఎంక్వైరీ చేసినా, బయట ఎంక్వైరీ చేసినా, చాలా మందిని ఎంక్వైరీ చేసినా ఒకే ఒక్క మాట పిల్లలు అడుగుతున్నాడు, మీ వార్డెన్ ఎట్లాంటిది అని అడిగాడు. వార్డెన్ కాదు సార్, మా అమ్మ. చెప్పడమా ఏమంటారు పిల్లలందరూ? వార్డెన్ కాదు సార్, మా అమ్మ. ఒక విషయం చెప్పాలి, ఆమె జీవితం కూడా పిల్లలకి ఖర్చు పెడుతుంది. పెళ్లి కూడా చేసుకోవాలి పిల్లల కోసం అని చెప్పేసి వివాహం కూడా చేసుకోకుండా ఇప్పటికి ఆమెకి 48 ఏళ్ళు. ఆ 48 ఏళ్ళు ఉద్యోగం మొదలైన దగ్గర నుంచి పెళ్లి చేసుకుంటే భర్త ఎక్కడ ఒప్పుకోడని, లేకపోతే పిల్లల బాధ్యతలు పడిపోయి పిల్లల్ని వదిలేస్తారేమో, ఇలా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది అంతా కూడా ఎలాంటి వాళ్ళంటే అనాథలు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, లేకపోతే చనిపోయినటువంటి వాళ్ళు, లేకపోతే పిల్లలందరూ అక్కడ వదిలేసినటువంటి వాళ్ళు, అక్కడ పిల్లలు. అందుకని ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం కోసము తన వివాహం చేసుకోకుండా తన జీవితాన్ని కూడా వాళ్ళకే ఖర్చు పెడుతూ ఆ పిల్లలు అంత చక్కగా చూసుకోవటం మొదలుపెట్టింది. అందుకేమంటారు పిల్లలు, మా వార్డెన్ కాదు సార్, మా అమ్మ అని చెప్పి బోరున ఏడ్చినట్టు ఆయన చెల్లించిపోయాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా వార్డెన్ గురించి కంప్లైంట్. ఎన్నో ప్లేసెస్కి వెళ్ళాక అందరిని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితే కానీ ఈ ఒక్క ప్లేస్ లో మాత్రం అమ్మ దొరికిందంట. ఆమె హల్లెలూయా. వాక్యం చెప్తుంది, మనోహరమైన సువాసనగా నువ్వు ఉండాలి. వచ్చి ఎంతమందిని కనుక్కున్నా అందరూ అమ్మని చెప్పుకున్నారు. చాలా గొప్ప మనిషి కాదు, ఆమె దేవత అని చెప్పినారు. ఆమె తల్లి అని చెప్పి అనేకులను కన్నా తల్లి కాకపోయినప్పటికీ అనేకులు ఆమె తల్లి అని చెప్పినారు. ఎక్కడికి వెళ్ళిన ఆమె గురించి మంచి మాటలే, ఎవరిని అడిగినా మంచి మాటలే, ఎవరు ఇచ్చేసినప్పుడు అక్కడ పనిచేసేవారు, సార్లు, మేడంలు, టీచర్లు అందరూ ఆమె గురించి మనుషుల్లో ఆమె ఒక దేవత లాంటిది తప్ప మనిషి కాదు అని చెప్పింది. ఆమేన్, హల్లెలూయా. అలాంటి మనోహరమైన సువాసనగా నీ ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తుంటా. నా ప్రియమైనటువంటి సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, నువ్వు ఎలా ఉన్నావు ఈరోజు? నా ప్రియ దైవజనమా, నీ యొక్క సువాసన ఏ రీతిగా ఉంది? నువ్వు ఎలాంటి సువాసన మీద చదువుతూ ఉన్నావు ఈరోజు? నిజంగా నీ జీవితంలో మనోహరమైన సువాసనగా నీవు ఉంటున్నావా? లేక ఇంతకు నేను చెప్పినటువంటి ఆ యవనస్తుడు ఆ తల్లిని, ఆ తండ్రిని, చెల్లిని, తమ్ముళ్ళని అందరినీ గెట్టేసి అతను గట్టి వేయబడి పక్షవాతం వచ్చి రోడ్డు మీద పడి కుక్కలని బ్రతుకుతూ ఉన్నటువంటి జీవితం కలిగి ఉన్నావా? లేక గొర్రెతోలు కప్పుకున్నటువంటి వాళ్ళ ఉన్నావా? మోసపూరితమైనటువంటి బుద్ధులు కలిగి ఉన్నావా? దొంగిలించే బుద్ధి కలిగిన ఉన్నావా? లేకపోతే అనేకులను మభ్యపరిచేటువంటి జీవితంలో ఉన్నావా? ఎలాంటి జీవితంలో ఉన్నావు వచ్చిన జాగ్రత్త. నువ్వు ఎలా ఉన్నావు? నీవు దేవునికి భయపడే జీవితం కలిగిన ఉండు. ఇకనైనా నీ మనసును మార్చుకో, ఇకనైనా నీ యొక్క బ్రతుకును మార్చుకో. డబ్బు ఆశ ఉన్నవాడు డబ్బు అనుకునే వాడికి ఎంత డబ్బున సరిపోదు. అది కూడా గుర్తు పెట్టుకోవాలి ప్రేమ
దేవుని బిడ్డ. ఎలాగైనా క్యాప్చర్ చేయాలని ప్రయత్నం చేస్తారు, ఎలాగైనా దొంగతనం చేయాలని ప్రయత్నం చేస్తారు. దొంగ దొంగనే. దొంగ చెప్పండి, దొంగ. ఆయన చెప్పండి, దొంగ దొంగనే. దొంగతనమే చేస్తారు. ఎక్కడ చేస్తారు? పక్కింట్లో చేస్తే తాగుతారు. ఎక్కడ చేస్తారు వీడు? ఇంట్లోనే దొంగ చేస్తారు. వీలైతే బలం కూడా చూపిస్తారు. వీలైతే ఇంకేం చేస్తాడు? తన పౌరుషం చూపిస్తాడు. వీలైతే ఇంకా బతిమాతాడు. వీలైతే కాలు మొక్కుతాడు. వీలైతే ప్లీజ్ 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 అంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది నిజం, ఇది నిజం. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు వాక్యంలో చూస్తున్నాను. నువ్వు ఒక్కసారి దేవుడి సంగతి మోకరించు, నువ్వు వాక్యం చెప్పు, నువ్వు ప్రార్థన చేయి. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కుటుంబాల మీద దాడి చేస్తున్న వారు ఒక సాధారణ బహు భయంకరంగా దాడి చేస్తున్నాడు. ఒక్కరినే పట్టుకుంటున్నాడు. ఎందుకు పట్టుకుంటున్నాడు వాడిని? ఎందుకు పట్టుకుంటున్నాడు ఆమెని అని ఒకసారి గమనిస్తే, వారు దేవుని సన్నిధిలో దేవుని వాక్యంలో లేరు గనక, దేవుని సన్నిధిలో ప్రార్థనలో లేరు గనక, దేవుని సన్నిధిలో సమయాన్ని గడపకపోవడం వలన, దేవునితో సాంగత్యము సహవాసం లేకపోవడం వలన ఇప్పుడు ఏమైపోయినారు? ఇంట్లో దొంగలుగా మారిపోయినారు, ప్రస్తుతంగా మారిపోయినారు, దొంగతనానికి ఎగబడ్డారు. ఆమేన్. ఇప్పుడు డబ్బులే పోతున్నాయి, రేపు బంగారం కూడా పోతుంది, రేపు ప్రాణం కూడా తీసేస్తారు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మీకు మాట చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి దైవజనమా, జాగ్రత్త కలిగి ఉండాలని వాక్యం నేను హెచ్చరిక చేస్తా ఉంది. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును, ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఇప్పుడు ఈ మనోహరమైన సువాసన ఎవరికి ప్రీతికరముగా ఉండాలి? దేవునికి ప్రీతికరముగా ఉండాలి. అనగా నువ్వు దేవునికి ప్రీతికరముగా ఉండాలి, దేవునికి ఇష్టముగా ఉండాలి, దేవునికి ఏమై ఉండాలంటే నువ్వు ఇష్టమైన యాగమునై ఉండాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యం నీకోసం, ఆమేన్, హల్లెలూయా. చెప్తామా? ఈరోజు వాక్యము గురుగా చేసుకుందాం అందరూ కూడా. ఈరోజు వాక్యము నాతోనే మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూసుకోవచ్చు. అప్పుల పాలైపోయినావా? కష్టాల పాలైపోయినావా? నమ్మి మోసపోయినావా? భయపడకు. ఒక్కసారి దేవుని దగ్గరికి రా. ఈ లోకంలో ఎవరైనా కాపాడారు. మరణాలకు ఎంత చెప్తున్నాను, ఈ లోకంలో ఎవ్వరు కాపాడు. ఎవ్వరు ఎంత ఇచ్చినా మరణం కట్టాల్సిందే. కట్టకుండా నిన్ను కాపాడేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన దేవుడు. నువ్వు అప్పుల పాలైపోయినావా? నువ్వు శ్రమల పాలైపోయినావా? కష్టాల పాలైపోయినావా? రోగాల పాలైపోయినావా? లేకపోతే సమస్యల పాలైపోయినావా? కుటుంబంలో సమాధానం లేదా? ఇదిగో నీ యొక్క ఆత్మీయ జీవితంలో, నీ హృదయంలో, మనసులో నెమ్మది లేని జీవితం, మనశ్శాంతి లేని జీవితం, సంతోషమైన జీవితం నువ్వు గడుపుతూ ఉన్నావా? ఏ క్షణాలు పారిపోవట్లేదా? అప్పులు ఎక్కువైపోయి ఏ క్షణాలు అంతగా పారిపోతున్నావా? ఓ మనుషులు చూస్తే భయం వేస్తుందా? ఎవరి స్వరమైన వింటే భయం వేస్తుందా? నీ చెవులకు ఏదైనా వినపడితే భయం కలుగుతుందా? తల పుట్టిస్తుందా? గుండె నడదలాడిపోతుందా? ఒక్కసారి దేవుని దగ్గరకు వస్తావా? ఒక్కసారి దేవుడిని సూటిగా అడుగుతున్నారు. ఒక్కసారి దేవుడి దగ్గర ఈ దేవుడిని పిలుస్తూ ఉన్నారు. వాయుని కంపెనీ ప్రెజెన్స్ ఉంటున్నాం. ఒకసారి అడుగుతాం దేవుని, ప్రభువా నేను పాపిని ప్రభువా, నేను నా సొంత వారిని మోసం చేశాను, నా సొంత వారిని ప్రభువా నేను ఎంతగానో విసిగించాను ప్రభువా, నా సొంత వారిని ఎంతగానో నేను వేదన గురి చేశాను, వారిని ఎంతగానో నేను నమ్మించి మోసం చేశాను ప్రభువా. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేశాను. అబ్బాయి అయ్యా ఈ అప్పుల్ని తట్టుకోలేకపోతున్నాను ప్రభువా. అవుదమ్మా అయ్యా, నాతో ఒక్కసారి మాట్లాడమా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, ప్రభువా. ఈ అప్పుల నుంచి నేను పారిపోతూ ఉన్నాను. ఇదిగో ఎంత దూరం పరిగెత్తినా, నా పరిగెత్తినటువంటి పరిస్థితుల్లో నేను ఎక్కడ ఆగాలో తెలియట్లేదయ్యా. అయ్యా నన్ను ఎవరు చూస్తే భయం వేస్తుంది, ఏ శబ్దం విన్నా భయం వేస్తుందా? నాకు వచ్చిన అయ్యా నీ సన్నిధికి వచ్చాయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని
నేను వేడుకుంటున్నానయ్యా, నేను వేడుకుంటున్నాను ప్రభు. ఈ రోజు నా జీవితం నేను మార్చుకోవాలని నేను సిద్ధపడుతున్నాను ప్రభు. ఈ రోజు నా హృదయంగా మనసు ప్రభు, నేను మారాలని ప్రభుని సందర్భంగా మోకరిస్తున్నాను. అలా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు మోకరించవచ్చు, లేదా నిలబడచ్చు. ఎవరు మీతో మాట్లాడుతున్నాడు? మిమ్మల్ని సరి చేయడానికి, మిమ్మల్ని సరిదిద్దడానికి, మిమ్మల్ని బాగు చేయడానికి, మిమ్మల్ని స్వస్థపరచడానికి, మిమ్మల్ని నిలబెట్టడానికి, మిమ్మల్ని నడిపించడానికి, ఇదిగో మిమ్మల్ని ఆదరించడానికి. ఆదరణకర్తైనటువంటి దేవుడు, ఒకరి తల్లిమాన్ని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరించాలని చెప్పినటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నా దైవజనమా, నా ప్రియ దేవుని సంగమా, నీతోనే నేను మాట్లాడుచూ ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీతో మాట్లాడుతున్నప్పుడు గొప్ప దేవుడు చూడు, ఒకసారి ఆయన వైపు చూడు. నా ప్రేమ దేవుడు, నిశ్చయంగా నీ జీవితంలో, నీ జీవితం ఇప్పటి వరకు నువ్వు ఏదైతే పరిగెడుతున్నావో ఆయాసంతో పరిగెడుతున్నావో, ఆ ఆయాసంతో పరిగెట్టి నిన్ను దేవుడు నిలబడుకుని అడుగుతున్నాడు. నిన్ను బాగు చేయడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను సరి చేయడానికి, నిన్ను సరిదిద్దడానికి దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మించి ప్రభువాన్ని నిన్నే మోసం చేశాను ప్రభు అడుగుతాడు. అయ్యా, నా తల్లిని కాదు మోసం చేసింది, అయ్యా నా అధిజనం కాదు మోసం చేసింది, నా ఇంటి వారిని కాదు నేను మోసం చేసింది, నిన్నే నేను మోసపరిచాను ప్రభువా. ఆ విషయం తెలియక నేను మోసపరిచాను ప్రభువా. దయచేసి నేను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నన్ను బాగు చేయనైనా, నన్ను స్వస్థపరిచినైనా అయ్యా నీకు స్తోత్రం చేస్తున్నాను. అడుగుదాం దేవుడి వచ్చి. అన్ని వేళలా ఆదరించేది ఆత్మరూపిణికే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా అన్ని వేళలా నీ దేవుడు నీకు తోడుగా ఉండే దేవుడు, ఆదరించే దేవుడు ఆయన, బలపరిచే దేవుడు ఆయన, స్థిరపరిచే దేవుడు ఆయన, నిలబెట్టే దేవుడు ఆయన, నడిపించే దేవుడు ఆయన, బాగు చేసే దేవుడు ఆయన. ఆయన నిన్ను లేవనెత్తి అనేకుల మధ్యలో నేను మరలా పై వాడిగా ఇస్తాను. దిగుపడుతూ నా ప్రియకుమారు భయపడకు వాక్యం సెలవిస్తాంది. నువ్వు ఒప్పుకుంటే చాలు ఈ దేవుడిని మరలా తన కుమారుగా స్వీకరించడానికి, తన యొక్క పిల్లలుగా స్వీకరించడానికి ఆయన సిద్ధముగా ఉంటాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఒకసారి లాస్ట్ ఫైనల్ గా ఒకసారి ఏం జరిగిందనంటే, ఇలాగే సంఘంలో విజయవాడలో జరిగిన సంగతి చెప్తున్నా, అక్కడ ఉన్న టైంలో జరిగిన సంగతి చెప్తున్నా. ఆ సంఘంలో పాస్టర్ గారు చక్కటి వాక్యం చెప్తూ ఉన్నారు. ఆ చెప్తూ ఇలాగే ఉదాహరణ చెప్తూ ఉండగా ఆ సమయంలో ఒక ఉదాహరణ చెప్పాడు. ఏమనంటే, హంతకులను దేవుని పరలోక రాజ్యము చేర్చబడరు.
అని అలా చెప్పి కొన్ని విషయాలు చెప్పినాడు. హంతకుడైన మాట గురించి చెప్పినాడు. అదే సమయంలో అక్కడ ఒకడు వచ్చి కూర్చున్నాడు. అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి ఏం చేశాడంటే చాలా బాధేసింది, చాలా భయపడ్డాడు. తర్వాత ఏం చేశాడంటే నా గురించి ఈయన ఈ విషయం చెప్పాడు అనేసి తలంచుకున్నాడు. ఎందుకంటే ఆయన ఒకరిని గాయపరిచి జైలుకి పోయి అనుకోకుండా చనిపోయినటువంటి ఆ వ్యక్తి ద్వారా ఆ యొక్క ఈయన చేసినటువంటి గాయాలు కూడా చనిపోయినాడు. చనిపోయినటువంటి ఆయన జైలుకి పోయి వచ్చాడు. జైలుకి పోయి వచ్చినటువంటి వ్యక్తి గురించి నా గురించే చెబుతున్నాడు అని మనసులో ఆయన చాలా బాధపడ్డాడు, వేదన పడ్డాడు. తర్వాత చర్చ అయిపోయింది, అందరు ఇంటికి వెళ్ళిపోయారు. ఈయన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఏం చేశాడు తెలుసా? ఇంటికి వెళ్ళి కూడా తిని పడుకున్నాడు, లేచాడు, చాలా బాధపడుతున్నాడు. బాధపడుతూ ఏం చేశాడంటే ఒకసారి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తానని చెప్పి ఇంట్లో కూడా చెప్పి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడంటే అయ్యగారి దగ్గరికి, అయ్యా పొద్దున వాక్యం చాలా బాగుంది, చాలా మంచి వాక్యం చెప్పారు, నాకు నిజంగానే నా హృదయం హత్తుకున్నది అని చెప్పి దయచేసి నా గురించి ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేసుకోవడానికి వచ్చాను, నేను పలానా వ్యక్తి భర్త నేను అని చెప్పినప్పుడు, అయ్యా నువ్వేనా జైలు నుంచి వచ్చింది? అవునయ్యా నాకు తెలిసింది, కానీ నేను ఎప్పుడైనా చూడలేదు, అట్లా ఇట్లా మాట్లాడినాడు, ప్రార్థన చేయండి అయ్యగారు అని చెప్పేసి మోకరించి ప్రార్థన చేస్తూనే అయ్యగారు ప్రార్థన చేస్తూ చేయబెట్టు అలా ప్రార్థన చేస్తూ ఉండగా ఈయన వెళ్ళ వెనుక నుంచి తీయన దాటి కడుపు కాదు 2, 3, 4, 5, 10 సార్లు పొడిచేశారు. ఎవరిని? అయ్యగారికి. అంతే. ఆయన గట్టిగా వచ్చాడు, ఇంట్లో అందరూ వచ్చారు, వెళ్ళిపోయి కూర్చోడు. థ్యాంక్ యూ. అలా చేసిన తర్వాత ఎందుకు ఇది చూపిస్తున్న విజువల్స్ అని అంటే మీకు అర్థం కావడానికి, మైండ్ లో కూర్చోవడానికి కోసం. అలా పాస్టర్ గారు నిజంగా పొడిచేసిన తర్వాత ఆయనకి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఈ విషయం భార్యకి తెలిసింది. లబోదిబం అనుకుంటూ భార్య పరిగెత్తుకొని హాస్పిటల్కి వచ్చింది. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుడు ఆ పరిగెత్తుకొని వచ్చిన ఆయనకు అర్థమై 10 సార్లు వచ్చిన ఉంటాయా పేరు కలిసి తెగిపోయాయి. ఇక ఆయనకి అర్థమైపోయింది. పాస్టర్ మనం పిలిచాడు, అమ్మా నా దేవుడు నేను నరకకు పోవాల్సి నన్ను రక్షించాడు, నన్ను కాపాడాడు, నన్ను తన సేవకుడిగా ఏర్పరచుకున్నాడు, నా పాపలన్నీ క్షమించినాడు, నన్ను క్షమించినాడు నా దేవుడికి నేను ఇష్టమైన బిడ్డగా ఉండాలి, నేను ఎట్లాగో చనిపోతూ ఉన్నాను. కాబట్టి దయచేసి వాడు యవనస్తుడు, ఇది ఎవరి భార్య, ఇద్దరే చిన్న పిల్లలు, వారిని ఎవరు కూడా దయచేసి పోలీసులకు అప్పగించండి, వారిపైన కేసు పెట్టొద్దు, వారిని మీరు క్షమించండి, నాకు మాట ఇవ్వమ్మా అని చెప్పి భార్య దగ్గర పాస్టర్ గారి దగ్గర మాట తీసుకున్నారు. వారిని పోలీసులకు అప్పగించొద్దు, ఇది అనుకోకుండా జరిగిపోయిందని చెప్పండి, వారి మీద కేసు పెట్టొద్దు. ఎందుకంటే వాడి భార్య ఎవరొస్తున్నా, వాడు ఎవరొస్తుడే, పిల్లలు చిన్న పిల్లలు, చట్ట పిల్లలు, వాడి జైలుకి వెళ్తే మా పిల్లలు అనాథలైపోతారమ్మా, భార్య విధమైపోతుందమ్మా, వారికి శిక్ష పడుతుంది, ఎవరి విధమైపోతుంది కనుక వారి జీవితాలు పాడు కావద్దనంటే నేను ఎలాగైనా ప్రాణం పోతుంది పర్వాలేదు, నేను చేయాల్సింది చేస్తాను, నా దేవుడు ఒకవేళ పిలుస్తున్నాడేమో, అతసాక్షిగా పిలుస్తున్నాడేమో, కాబట్టి నేను దేవుడి సన్నిధికి వెళ్తున్నాను కానీ అప్పుడే నేను క్షమిస్తున్నాను, నేను ఆధారపడిన మీరు క్షమించండి, ఎవరు కూడా కేసు పెట్టొద్దు, మాకేమని చెప్పి మాట తీసుకున్నాను. ఎవరి భార్య ఎవరి భర్త, ఇద్దరు ఎవరిస్తే చంటి పిల్లలు ప్రేమ దేవుని బిడ్డ, ఆ బిడ్డ విధువులు కావకపోనేసి పాస్టర్ గారు ఏం చేశారంట, సాక్రిఫైస్ చేశాడు, ఆ బిడ్డను క్షమించాడు. ఇది జరిగిన సంఘటన, నేనేదో స్టోరీ చెప్పట్లేదు. ప్రేమ దేవుని కదా ఈ రోజున అలాంటి క్షమాగుణం నీకు కావాలి. ఆ క్షమాగుణమే, లేకపోతే ఆ క్షమాపణనే దేవుడి రోజున నీకు పోతూ ఉన్నాడు. ఈ రోజు ఒప్పుకున్నట్లయితే అప్పుడు ఎవరిని పరిగెత్తుకొని వచ్చాడు హాస్పిటల్కి, అయ్యా నేను చాలా పెద్ద తప్పు చేశానని ఏడుస్తున్నాడు, బోరున ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో నేను ఎంత పెద్ద తప్పు చేశానయ్యా, అప్పుడు చనిపోయాడు. డాక్టర్స్, పోలీసులు కూడా వచ్చారు, కానీ అసలు కేసు లేకుండా చూస్తున్నారు. ప్రేమ బిడ్డ ఎవరొస్తారు ఆ ఇంటిలోనే ఉండి, ఆ సంఘంలోనే అక్కడే ఉండి అక్కడ పరిచయం చేయడం మొదలుపెట్టినాడు. దేవుడిని తెలుసుకున్నాడు, క్షమాపణ పొందుకున్నాడు. ప్రేమ దేవుడి సంఘం, దేవుడి పరిచయంలో పాల్గొంటూ ఉన్నాడు. వచ్చిన ఎవరిని ద్వేషించదని చెప్పినాడు ఆయన్ని,
ప్రేమ దేవుని బిడ్డరా, అందరూ ప్రేమను చూపించారు. వారికి అదే శిక్ష వారికి వారి జీవితంలో. అందరూ ప్రేమించడం మొదలు పెట్టారు, అందరూ ప్రేమను చూపిస్తున్నారు, ప్రేమగా పిలుస్తూ ఉన్నారు. దినమంటే చావే అని అన్నాడు. నిప్పులు కుప్పగా వారి తల మీద పెట్టు, అంతే. వారిని శిక్షించాల్సిన అవసరం లేదు. నిప్పులు కుప్పగా పెట్టు, దేంతో? ప్రేమతో. ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు. నీ శత్రువుని ప్రేమిస్తే అదే వారికి శిక్ష. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం ద్వారా కూడా గమనిస్తూ ఉంటున్నాం. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, నీ మనోహరమైన సువాసన దేవునికి ప్రీతికరమైనటువంటి ఇష్టమైన యాగముగా నీ హృదయం, నీ మనస్సు, నీ జీవితం ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని సంఘంలో మనం ముందుకు సాగుతూ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించును గాక.